అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి అని చెప్పి నేను మా చెల్లి అయితే పొద్దున లేచి నీట్గా అయితే తయారయ్యాము. అయితే దేడమాలు అయితే ఆకేసి దాని మీద బియ్యం వేసి వినాయకుడిని అయితే నిలబెట్టాము. అయితే నేను మా చెల్లి చేసిన వినాయకుళ్ళు అయితే దేడమాలు అయితే పెట్టాము. వినాయకుడికి అయితే పసుపు కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టాను. మా చెల్లి అయితే చూడండి వినాయకుడిని అయితే ఎంత బాగా చేసిందో. అయితే మా చెల్లి అయితే పెద్ద వినాయకుడు చేసింది, నేనైతే చిన్న వినాయకుడు అయితే చేశాను. రెండు వినాయకులకి అయితే పసుపు కుంకుమతో అయితే బొట్టు అయితే పెట్టాను. నేను మా చెల్లి అయితే పల్లకి కట్టడానికి అన్ని దగ్గరగా పెట్టుకొని అయితే కూర్చున్నాము. అయితే మా చెల్లి అయితే అక్క నువ్వు అయితే దారం తీసివ్వు నేను కడతాను అని చెప్పింది. నేనైతే దారం తీసిస్తే మా చెల్లి అయితే కడతానని చెప్పింది. పల్లకి కావాల్సిన పళ్ళన్నీ అయితే మేమైతే సిద్ధంగా అయితే చేసుకున్నాము. నేనైతే ద్రాక్ష పళ్ళు అయితే కడుతున్నాను. మా చెల్లి అయితే ఎలంకాయ, అరటిపండు, దానిమ్మకాయ, యాపిల్ అన్నీ అయితే మా చెల్లి అయితే కడుతుంది. నేనైతే నాన్న మొక్కజొన్న ఎలా కట్టాలి అని అడిగాను. మా నాన్నగారు అయితే అదైతే లాస్ట్లో కడదామని చెప్పారు. అయితే పళ్ళకి అయితే నాకు కట్టడం రావట్లేదు అని చెప్పి నేనైతే మా నాన్నగారిని అయితే అడిగాను. మా నాన్నగారు అయితే నేను కడతానని చెప్పి కట్టారు. పళ్ళకి అయితే తాడు కట్టి ప్రతిదీ సపోర్ట్ చేశారు మా నాన్నగారు అయితే. అయితే నేను మా చెల్లి అయితే పల్లకీకి అయితే ఫ్రూట్స్ కడదామని చెప్పి అయితే మా నాన్నగారు కట్టకైతే కట్టాము. అయితే మా చెల్లి అయితే ఇందాకల నుంచి నా నారింజకాయ ఒకటే కడుతుంది. నేనైతే ఎలంకాయ, ప్రోమోగానెట్ అన్ని కట్టాను, కానీ మా చెల్లి మాత్రం ఇందాకల నుంచి మా చెల్లి అయితే నారింజకాయ కడుతుంది. కింద సంవత్సరం మొత్తం నేనే కట్టాను కదా, దానివల్ల మా చెల్లికి అయితే రాలేదు. మా నాన్నగారు అయితే ఎలా కట్టినా పర్లేదు కానీ కట్టడం నేర్చుకొని అయితే చెప్పారు మా నాన్నగారు. అయితే తర్వాత అయితే నారింజకాయ ఇంకా కట్టలేకపోతుంది. నేను ఎలా కట్టాలో గ్రేప్స్ కట్టి అయితే చూపించాను. దానివల్ల మా చెల్లి అయితే కట్టడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ అయితే అది జారిపోతుంది. చాలాసేపు వరకు అయితే మా చెల్లి అయితే ట్రై చేసింది. అయితే లాస్ట్కి అయితే నారింజ పండు అయితే కట్టింది. తర్వాత జాంకాయకి అయితే వచ్చింది. మా చెల్లి అయితే కట్టడం అయితే మొత్తానికి నేర్చుకుంది. మా చెల్లి అయితే నాకు ఒక్కొక్కటి అందించు నేను కడతాను అని చెప్పింది. వినాయకుడికి ఇష్టమైనది గరికగడ్డి, గరికపూస కదండి. నేను మా చెల్లి అయితే దేడుమాలు అయితే సర్దాము. వినాయకుడికి కావాల్సిన సామాగ్రి అయితే పల్లకి మీద అయితే పత్రి, మామిడాకులు, గరికగడ్డి అన్నీ అయితే పెట్టాము. వినాయకుడు నైవేద్యం కోసం అయితే పొద్దున్న అయితే లేచి సేమియా, వడపప్పు, మూరీలు, పులిహార అన్నీ అయితే తయారు చేసాము. అందులోకి మా చెల్లి అయితే ట్యాబ్ అయితే చూసుకుంటుంది. మా చెల్లి అయితే మా నాన్న రావడం అయితే గమనించింది. దేవుడిమాలకి వచ్చి అయితే అన్ని పనులు మా చెల్లె చేస్తున్నట్టు నటించింది. నేనైతే 365 ఒత్తు అయితే లక్ష్మీదేవి కుందులు అయితే పెట్టి అయితే సర్దుతున్నాను. మా చెల్లి అయితే వచ్చి అక్క ఇది ముందుని పెట్టు, ఇది అనుకుని పెట్టు అని చెప్పి అన్ని సలహాలు అయితే ఇస్తుంది. అయితే నేనైతే నువ్వు వెళ్ళి ట్యాబ్ చూసుకో అని చెప్పి తిట్టగానే మా చెల్లి అయితే వెళ్ళి ట్యాబ్ చూసుకుంటుంది. నేనైతే చూడండి దేవుడిమాల ఎంత బాగా అలంకరించానో. అయితే పల్లకి కూడా ప్రతి ఫ్రూట్స్ అయితే నీట్గా అయితే పెట్టాము. దానిపైన అయితే పత్రిలు, మామిడాకులు, గడ్డి అన్ని అయితే దాని మీద అయితే పెట్టాము. మా దేవుడిమాల ఎలా సర్దాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మా చెల్లిని అయితే కొబ్బరికాయ అయితే కొట్టిస్తామన్నాను. మా చెల్లి అయితే అక్కడైతే కొంచెం వాటర్ అయితే తాగేద్దాం అనుకుంది దేవుడికని చెప్పాను. దానికైతే మా చెల్లి అయితే తెచ్చింది. నాకైతే మొక్కజొన్న కట్టడం రాలేదని చెప్పి మా నాన్నగారు అయితే మొక్కజొన్న అయితే కట్టారు. మా నాన్నగారు అయితే దారంతో కడతారా దేంతో కడతారా అని చూసాము. మా నాన్నగారు అయితే మొక్కజొన్న తొక్క అయితే ఒలిచి దాంతో అయితే కట్టారు. అయితే మేమైతే లాస్ట్కి దేవుడిమాలు అయితే ఇలా సర్దాము. మా చెల్లి అయితే మా డాడీ అయితే వీడియో తీస్తున్నారని చెప్పి మా డాడీకి అయితే చిన్న వినాయకుడు అయితే చూపిస్తుంది. అయితే నేను మా చెల్లి అయితే దీపం అయితే వెలిగిద్దామని అయితే సిద్ధమయ్యాము. మా చెల్లి అయితే ఫస్ట్ నేనే వెలిగిస్తాను అన్నది. అయితే మా చెల్లి అయితే ఫస్ట్ వెలిగించింది. మా ఇంట్లో అయితే మా చెల్లి చిన్నపిల్ల అని చెప్పి అన్నీ మా చెల్లికి అయితే చెప్తారు. తర్వాత నేను కూడా వెలిగించాను దీపం అయితే. మా చెల్లి అయితే నేను అగరబత్తి ఇస్తుంటే అక్క నేను పట్టుకుంటాను అన్నది. అయితే నేను ఇస్తానులే అని చెప్పి అయితే నేను ఇచ్చాను. మా చెల్లి అయితే ఎంత బేగా పూజ అయిపోద్దా, ఎంత బేగా ప్రసాదం తిందామా అని అయితే ఆలోచిస్తుంది. నేనైతే సాంబ్రాణి గొడ్డ అయితే వెలిగించాను. పూజ అయితే అయిపోయింది. మా చెల్లి అయితే నేను హారతి ఇస్తాను అన్నది. మా చెల్లి అయితే పాట పాడక్క అన్నది, కానీ మా చెల్లి అయితే మనసులో పాట పాడేసుకుంటుంది. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. నేను మా చెల్లి అయితే వినాయకుడి పాట అయితే పాడాము, మీరే వినండి. కమ్మని నెయ్యైన కడముద్ద పప్పైన పిండి పల్లెములో నా వేయి ముచ్చాలు గణపతిరా నీ బొజ్జ నిండు పోసేసిరా. ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండు పోసేసిరా.
ఊరూరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉలువలు పోసేసిరా జయమంగళం నిత్య శుభమంగళం. పూజ అయితే మొత్తానికి అయిపోయింది. మా చెల్లి అయితే ప్రసాదం వైపే చూస్తుంది. ఎంత బేగా పూజ అయిపోతే ఎంత బేగా ప్రసాదం తిందామా అని అయితే చూస్తుంది. అయితే తర్వాత అయితే నేను మా చెల్లి అయితే అక్షింతలు అయితే వేసాము దేవుడికి. అయితే మాకు చదువు రావాలి, మేము ప్రయోజకులు అవ్వాలి అని అయితే మొక్కుకున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి మొక్కుకున్నాము. పూజ అయితే అయిపోయింది. మాకేమైనా చిన్న చిన్న పొరపాట్లుగా ఉంటే క్షమించు దేవుడా అని అయితే మొక్కుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అయితే దండం పెట్టి గుంజీలు అయితే తీసి లంపకాయలు అయితే వేసుకోవాలని చెప్పారు మా నాన్న. మా దేవుడు మాలు చూడండి, మొత్తం పూజ అలంకారంతో విఘ్నేశ్వర్ చూడండి ఎంత అందంగా ఉన్నారో. మనకైతే ఫస్ట్ అయితే ఆదిగురు వినాయకుడు కదా, అందుకే మేమైతే బుక్స్ అయితే దేవుడి మాలు పెట్టాము. అయితే నేను మా చెల్లి అయితే అందు మీద ఓము స్వస్తిక్ అవైతే రాసి అయితే దేవుడి మాల పెట్టింది. నేను కూడా రాసి దేవుడి మాల అయితే పెట్టాను. నా బుక్స్ మా చెల్లి బుక్స్ కలిపి దేవుడి మాల అయితే పెట్టాము. మాకైతే బాగా చదువు రావాలని అయితే మొక్కుకున్నాము. కిందింట్లో అయితే మా నాన్నగారు వాళ్ళు అయితే వేరేగా ఉంటారు. మేమైతే అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టుకున్నాము. చూడండి మా నాన్నమ్మ ఎంత బాగా అలంకరించారో దేవుడి మాల్ని. నేను మా చెల్లి అయితే నిన్న చేసిన వినాయకుడిని అయితే మేమందరూ వీధిలో అయితే చిన్నపిల్లలందరూ వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నాము. అక్కడికి అయితే తీసుకెళ్ళి పెట్టడానికి అయితే బయలుదేరాము. మేమైతే సాయంత్రం అయితే వినాయకుడి నిమజ్జనానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎంత పల్లెటూరులాగా ఉందో. మా అనకాపల్లి అయితే పారే చెరువులు అయితే సేదా నది, ఉమలాడ డ్యాము, ఏలూరు కాలువ అయితే మా అనకాపల్లిలోకి అయితే పారుతుంది. మేమైతే ఉమలాడ డ్యామ్కి అయితే వచ్చాము. జనాలు చూడండి ఎంతమంది అన్నారు. ఆ రోజు అయితే వర్షం పడడం వల్ల చాలా బురదగా అయితే ఉంది. వాటర్ కూడా ఎక్కువ పారుతున్నాయి. మేమైతే మెట్లు దిగి అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చాము. చూడండి చుట్టూ అక్కడైతే జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఆ డ్యామ్ చూడండి ఎలా పారుతుందో. మేమైతే వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసాము. అక్కడ చూడండి వాటర్ అయితే ఎంత బాగా పారుతుందో. దీన్నే ఉమలాడ డ్యామ్ అయితే అంటారు. మేమైతే దేవుడిని అయితే నిమజ్జనం చేసి వాటర్ అయితే 3 సార్లు అయితే చల్లుకున్నాము. మా నాన్న అయితే సంచిలో తెచ్చిన పూజ సామాగ్రి మొత్తం చెరువులో అయితే కలిపిమన్నారు. చూడండి వాటర్ సౌండ్ అయితే ఎలా వస్తుందో. వర్షాలు పడడం వల్ల ఉమలాడ డ్యామ్ అంతా నిండిపోయింది. మీరే వినండి వాటర్ సౌండ్. చూడండి ఉమలాడ డ్యామ్ ఎంత బాగుందో. అందరూ ఇంట్లో పెట్టుకున్న వినాయకులు అయితే ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తారు. మాతో పాటు చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళు కూడా మాలాగా నిమజ్జనమే చేస్తున్నారు వినాయకుడిని. మా చెల్లి అయితే అక్క కాసేపు ఉందాము, నేచర్ని ఎంజాయ్ చేద్దాం అక్క, సంవత్సరానికి ఒకసారే కదా వస్తామని చెప్పింది. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ లా డ్యామ్ అయితే భలే పారుతుంది కదా. చూడండి అక్కడ చిలకలు అయితే ఎంత బాగా అరుస్తున్నాయో. అక్కడైతే పైన అయితే చాలా మంది జనాలు ఉన్నారు అని చెప్పి కాసేపు గాలిని ఆస్వాదిద్దామని చెప్పి నేను మా చెల్లి అయితే వెళ్ళాము. అక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు. అందరూ గణేశుని నిమజ్జనం చేయడానికి వచ్చారు. ముందుకెళ్ళగా ఇక్కడైతే చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రకృతి చాలా అందంగా ఉంది కదా. అయితే సాయంత్రం 5 అయితే చాలు ఇక్కడ చాలా మంది ప్రకృతిని ఆస్వాదించడానికి అయితే వస్తారు. గణేష్ నిమజ్జనానికి వచ్చినప్పుడు అయితే చాలా మంది ప్లాస్టిక్ కవర్లు అయితే చెరువులో అయితే పరిచేస్తున్నారు. దానివల్ల నేచర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఎవరిని ఇది కించపరచడానికి అయితే కాదు, ఆ అలవాటుని మానుకుంటారని చెప్పాను.
చాలా మంది అయితే డ్యామ్ దగ్గర దిగడానికి అయితే చూస్తున్నారు. ఎవరు దిగకండి, ఎందుకంటే వర్షాలు పడడం వల్ల ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. మేమైతే ఆ రోజు అయితే చాలాసేపు వరకు డ్యామ్ చూస్తూ అయితే అక్కడే ఉండిపోయాము. ఎందుకంటే అక్కడైతే చల్ల గాలి అయితే వస్తుంది. వాటర్ పారేటప్పుడు చూడండి సౌండ్ అయితే ఎంత బాగా వినిపిస్తుందో. ప్రకృతి దగ్గర చిలకలు కూడా చాలా బాగా అరుస్తున్నాయి. మేమైతే అక్కడైతే అరగంట పైనే ఉండిపోయాము. మేమైతే అరగంట పైన అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడైతే చాలా మంది అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు. నేను మా చెల్లి మా నాన్నగారు అయితే ఫోటో తీసుకుందామన్న ఫోటో అయితే తీసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే 50K దగ్గరలో అయితే ఉన్నాము. మీరు మాకు ఎలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.